కార్డియాక్ చెస్ట్ పెయిన్ అనేది నడుస్తుంది. నిద్రలో ఉన్నప్పుడు చెస్ట్ పెయిన్ వచ్చి లెగవాల్సి వచ్చింది అని అంటే చెస్ట్ పెయినా లేకపోతే నొప్పా లేకపోతే బొరువా అంటే డాక్టర్, కార్డియాక్ చెస్ట్ పెయిన్ అండ్ నాన్ కార్డియాక్ చెస్ట్ పెయిన్కి ఒకసారి డిఫరెన్స్ చెప్తారా? గుడ్ క్వశ్చన్. కార్డియాక్ చెస్ట్ పెయిన్ రికగ్నైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. కార్డియాక్ చెస్ట్ పెయిన్లో మెయిన్ ఏమవుతుందంటే ఎప్పుడు కూడా రెస్ట్లో ఉన్నప్పుడు కార్డియాక్ అంటే చెస్ట్ పెయిన్ రావచ్చు, హార్ట్ అటాక్ వల్ల రావచ్చు అనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ కార్డియాక్ చెస్ట్ పెయిన్ అనేది నడుస్తున్నప్పుడు చెస్ట్ పెయిన్ అనేది మొదలైంది అని అంటే మోస్ట్లీ అది హార్ట్కి సంబంధించి. నిద్రలో ఉన్నప్పుడు చెస్ట్ పెయిన్ వచ్చి లెగవాల్సి వచ్చింది అని అంటే 99% అది హార్ట్ రిలేటెడ్ చెస్ట్ పెయిన్. థర్డ్ది చెస్ట్ పెయిన్ ఒక పొజిషన్లో చెప్పలేరు అనమాట. అంటే ఒక ప్లేస్లో చెస్ట్ పెయిన్ ఉందని చెప్పలేరు అనమాట. మీకు చెస్ట్ పెయిన్ ఎక్కడ వస్తుందంటే చెయ్యి ఇట్లా చూపెడతారు, ఇట్లా ఎప్పుడు చూపెడతారు, అట్లా చూపెట్టారంటే మోస్ట్లీ అది కార్డియాక్ చెస్ట్ పెయిన్. చెస్ట్ పెయినా లేకపోతే నొప్పా లేకపోతే బొరువా అంటే రెండు అంటారు, లేకపోతే రెండిట్లో డిఫరెన్స్. సో మెయిన్ కార్డియాక్ చెస్ట్ పెయిన్ అనేది ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ చెస్ట్ హెవీనెస్. అంటే గుండె అంతా బరువుగా ఉంటుంది. ఒక 10-15 కేజీలు బరువు పెడితే ఏ విధమైన డిస్కంఫర్ట్ ఉంటుందో ఆ విధమైన డిస్కంఫర్ట్. దాంతో పాటుగా ఆయాసం, స్వెట్టింగ్, కళ్ళు తిరగటం, గుండె దడ అంటే లైక్ హార్ట్ రేట్ పెరిగిపోవటం, ఇవన్నీ ఏంటంటే కార్డియాక్ చెస్ట్ పెయిన్ ని మనకి ఇండికేట్ చేస్తాయి. ఇవి కాకుండా మనకి నాన్ కార్డియాక్ చెస్ట్ పెయిన్స్ ఏంటంటే క్లాసికల్ ఇట్లా ప్రెజెంటేషన్. బట్ ఇది చెప్పింది ఏంటంటే ఇట్లా ఉంటేనే కార్డియాక్ చెస్ట్ పెయిన్, ఇట్లాగా లేకపోతే నాన్ కార్డియాక్ అని కూడా మనం ఒక 5-10% పేషెంట్స్ లో మనం చెప్పలేము. సో అలాంటి పేషెంట్స్ ఎవరంటే కోమాబిటీస్ ఉన్నవాళ్ళు, ఓల్డ్ ఏజ్లో ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లేకపోతే పెరిమెనోపాజల్ టైంలో అంటే లైక్ 42 నుంచి 46 ఇయర్స్ మధ్యలో ఉన్న ఫీమేల్స్లో ఇలాగా టిపికల్ ప్రజెంటేషన్ అనేది ఉండదు అనమాట. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ.